నాయన సహాయం చేయండి, బలపరచండి, రక్షించండి, తోడుకొనండి ప్రభా. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి నాయన తండ్రి. నాయన ప్రజలకు అయ్యా అయ్యా ప్రభా నాయన మంచి పరిపాలన అందించులాగున నాయన అధికారులను, పరిపాలనలను ఈ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, అది లేదని, డబ్బులు లేవని, రకరకాలుగా. ఎంతవరకు నా హృదయము పగలంతయు దుఃఖాక్రాంతున్నాయి, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును. ఏదో ఒక ఆలోచన, మానవులుగా మనము చింతపడుతూ ఉంటాము, ఆలోచన చేస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. ఇది మానవులు తప్పక మరి అనుభవించే అనుభవాలు అన్నమాట. చేశారు సుఖము దుఃఖము, సుఖము దుఃఖములను దేవుడు జత చేసి ఉన్నాడు. ఎప్పుడు సుఖాలే కాదు, దుఃఖాలు కూడా మనము అనుభవించాలి, వాటి కూడా రావాలి. దేవుని చిత్తమని. హల్లెలూయా. ఎల్లవేళలా సుఖం ఉంటే మనమే తప్పిపోతాం. అందుకని దేవుడు అప్పుడప్పుడు మనకి ఏం చేస్తుంటారంటే కొన్ని దుఃఖములు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు మనకి పెట్టి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ బాధల్లో, ఈ కష్టాల్లో మనము భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు అని దేవుడే అన్నాడు అతన్ని. అతని పేరు ఏంటంటే యోబు. ఎవరైనా యోబు గారు. పిల్లలు అందరూ చనిపోయారు. 3 కూతుళ్ళు, 7 కొడుకులు. చనిపోతే ఎంత బాధపడుతుంది చూడండి ఒకసారి. అంత మాత్రమే కాకుండా ఆయనకి పెద్ద జబ్బు అని, జబ్బు, మానని జబ్బు,
మరణకరమైన జబ్బు. అటు ఆస్తులు పోయి, తనకున్నటువంటి పశువులు చనిపోయి, కొడుకులు చనిపోయారు, పిల్లలు కూతుళ్ళు చనిపోయారు. ఇక ఆయన ఒక్కడే మిగిలాడు, భార్య మిగిలి. మరి అంత నీతిమంతుడికి మరి ఈ బాధ ఎలా వచ్చింది? దేవుడే తనను పరీక్షిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఆయన చేసిన తప్పుకి, ఆయన చేసిన పాపాలకు ఆ శిక్ష ఆయనకి రాలేదు. దేవుడే దుష్టుడు ఓడించడానికి, నా కుమారుడు నీతిమంతుడు చూడు ఇల్లిపోయిన కానీ ఒక్క మాట దేవుడిని అన్నా. భార్య మంటలాంటి వచ్చి ఇంకా 100 ఎకరాలు పోయింది, 200 ఎకరాలు వచ్చింది. మళ్ళా 7 పిల్లలు పుట్టారు, మళ్ళా 3 పిల్లలు పుట్టారు. అట్లా 3 తరాలు దేవుడని విడిచిపెట్టాడు. సీయోను అంటే యెరూషలేము దేవుడని విడిచిపెట్టాడు. దేవుడు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను. తల్లి మర్చిపోయింది, తండ్రి విడిచిపెడతాడు, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. చూడండి వాక్యం, బంగారం లాంటి వాక్యము దేవుడు మనకి చెబుతున్నాడు. ఈనాడు నువ్వు నేను మరి దిగులు, చింత, వేదన, ఆందోళనలో ఉండొచ్చు. నేను ఒంటరి వాడిని, నన్ను ఎవరు లేరు అని అనుకోవచ్చు. కానీ నీకు తోడుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని మరి గమనించాలని ప్రభువు నామములో మీకు మనవి చేయించున్నాను. హల్లెలూయా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. హల్లెలూయా. చూడుము, నా అరచేతుల మీదని నిన్ను చెక్కి, ఆయన అరచేతుల్లో నువ్వు నేను ఉన్నావు. ఇక భయం ఏంటి మనకి? చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, ఈ ప్రాకారములు నిత్యము నా ఎదుట. యుద్ధపడిన మాటలు మా హృదయంలో ఫలించులాగా సహాయం చేయండి. మా చుట్టూ మీరు ఉండండి. దుష్టులను, దుష్ట శక్తులను, దురాత్మలను గర్వించండి. మా కుటుంబాల చుట్టూ మీరు మా పిల్లలను, అయా మమ్మలను, మా పనిని, పరిచర్యను, మా ప్రయాణాలను తోడుకుని సహాయం చేయమని తోడుకునమని ఇచ్చిన మాటలు ప్రభావం మా హృదయంలో ఫలించులాగా కృప చూపించమని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరే నా తండ్రి మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. చక్కటి పాలనతో, చక్కటి వాక్యంతో ముందుకు నడిపించిన విధానం పొందనాను. పౌరాణానికి దాసులు మరి మీరు నిలబెట్టుకొని ఈ దాసులతో ఇచ్చిన సందేశాన్ని పొందనాము. ఇచ్చిన ప్రతి మాట ప్రతి దినంలో ఫలించినప్పుడు సహాయం తండ్రి సహాయం చేయండి. ప్రత్యేకంగా చెప్పిన దాసులు దీవించి కుటుంబాన్ని దీవించండి. మీ సేవలో ఇంకా అనేక రెట్లుగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆయన మరి కానుకల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి ఆస్తులను జ్ఞాపకం చేసుకోండి. మరి ఇచ్చిన ప్రతి ఆస్తులను దీవించి ఆశ్రయించండి.